ఎక్కడికరా? ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్ పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫ్రెండ్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానురా? ఏం చేయనని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిపట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా ఓణి చీర జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడపడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడపడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. ఉండు భయ, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద అగాయిత్యం. ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడేదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో. ఒప్పుకుంటావా, నాలుగు పీకమంటావా? ఎక్కడ కూడా బాబు నాకు లేనిపోయింది. ఎదవ్యాక్షన్ చేయకు. సార్, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఏరా, ఇలాంటి రూమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? అదే నువ్వు లక్ష్మిని గోకలేదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా.